ఈ రోజు డీజీ గారు వీటన్నిటి మీద యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి మనకు చెప్పడం అంటే చెప్పడానికి అది జరిగింది. అదే అంటే డీజీపీ గారిని కలవలేదు. డీజీపీ గారు ఇప్పుడు వస్తున్నారు. సో ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన సిసి గారికి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. డీజీ గారి పేరు మీద కవర్ స్పెషల్ కవర్ కూడా పర్సనల్ నేమ్ కవర్ కూడా పంపించడం జరిగింది. దాన్ని వెంటనే పర్సనల్ గా దాన్ని పెడతామని చెప్పేశారు. వెంటనే వీలైనంత త్వరగా దీని మీద స్పందిస్తా ఉన్నారు. అదే విధంగా 17వ తారీఖు సిఐ మీద పెట్టిన కంప్లైంట్ కూడా వేగంగా దాన్ని విచారణ చేపట్టి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెప్పే కదండి, ఎక్కడైనా సరే ఒక్క దగ్గర ప్రూవ్ చేయమన్నా. నేను ఎక్కడ అడిగా, నేను ఆవిడని కలిసింది ఒకేసారి. అది కూడా ఆవిడ ఆర్బిట్రేషన్ కి నన్ను ఒక డైరెక్టర్ గారి ద్వారా, ఒక న్యాయవాది గారి ద్వారా నన్ను పిలిపిస్తే ఆవిడ దగ్గరకే వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆవిడతో నేను మాట్లాడా కదా. ఆవిడ మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పాలి కదా. వేణు ఉడుగుల గారి ఇంటర్వ్యూలు మీరు అన్ని చూసారు. ఎక్కడైనా నేను 10 లక్షలు డిమాండ్ చేసినట్టు చెప్పారా? కార్తిక్ కొడగండ్ల గారి ఇంటర్వ్యూలు చూశారు. ఎక్కడైనా నేను 10 లక్షలు డిమాండ్ చేయడం చూసారా? ఇదంతా ఏంటంటే కావాలని అసాంఘిక చర్య, బురద జల్లే చర్య. ఒక్క ఆధారం ఎందుకని చూపించాలా? ఏదో చిన్న వీడియో రిలీజ్ చేశారు. అందులో నేను ఎక్కడైనా బెదిరించినట్టు కానీ, భయపెట్టినట్టు కానీ, డబ్బులు అడిగినట్టు కానీ ఎక్కడైనా ఉందా? కాబట్టి ఇదంతా మీడియాని, ప్రజల్ని పక్కదోవ పట్టించే కార్యక్రమం మంగ్లీ గారు చేస్తున్నారు. మంగ్లీకి సంబంధించినటువంటి మీకు వీడియో చూపిస్తా. నేను ఏదైనా సరే మీకు వీడియో చూపించడం ఇప్పుడే చూపిస్తా. ఎలా బెదిరిస్తున్నారో మీరు చూడండి. నన్ను డైరెక్ట్ గా వాళ్ళు బెదిరిస్తున్నటువంటి వీడియో చూడండి మీరందరూ. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వేరే వ్యక్తి మంగ్లీ అనుచరుడు. ఆయన ఫోన్ నెంబర్ కూడా నేను మీకు చెప్తా. ఇది మీరు చూస్తున్నారు కదా. మంగ్లీ అనుచరుడు నాకు ఫోన్ చేసి నువ్వెవడ్రా చేయడానికి అంటే నువ్వెవరు అని అంటే అతని పేరు చెప్పడానికి కానీ, నేను బిజినెస్ చేస్తా అంటే నువ్వేం బిజినెస్ చేస్తావు అంటే కూడా ఆయన బిజినెస్ కు సంబంధించి వివరం చెప్పకపోగా ఇందులో మంగ్లీకి సంబంధం లేదు. మంగ్లీ నువ్వెందుకు తీసుకొస్తున్నావు అంటే నేనన్నా అసలు నువ్వెవడో మంగ్లీకి సంబంధం లేదంటానికి నువ్వు కోర్టా పోలీసా? ఇట్లా బెదిరించడమే కాకోకుండా మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. మమ్మల్ని చంపడానికి ఎంతో మంది వ్యక్తులు ఇక్కడ రావడం కూడా జరిగింది. హిమకాంత్ రెడ్డి నిందితుడు కాదు, బాధితుడు. ఆయన డే 1 రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అది EOW లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాలు తేలితే అతనికి సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, అతనికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆధారం కూడా వాళ్ళ దగ్గర లేదు. ఎవరైతే హిమకాంత్ రెడ్డి ఉన్నాడో అతను కూడా ఒక ఏజెంట్, డబ్బులు కలెక్ట్ చేసిన ఏజెంట్ కాబట్టే తను వచ్చి అతను కూడా విచారణకు అందుబాటులో లేడంటే తను అంటే మామూలుగా నాకు తెలిసి పారిపోయి ఉండొచ్చు, అంటే వెళ్ళిపోయి ఉండొచ్చు. కోర్టులో బెయిల్ వేసిన తర్వాత అతను మీడియా ముందుకు రావడానికి అవకాశం ఉంది. తను ఎక్కడుండో కూడా మనకు తెలీదు. లేదండి, మనకి అతను టచ్ లో లేడు. ఎందుకంటే ఇగో చూడండి మీకు ఇగో చూడండి మమ్మల్ని ఎవరైతే మంగ్లీ అనుచరులు ఉన్నారో చూపిస్తున్నా. మంగ్లీ అనుచరులు ఉన్నారో వాళ్ళు ఎలా మమ్మల్ని వెంబడిస్తున్నారో, ఎలా అడిగితే వివరాలు అడిగితే పారిపోతున్నారో మీకు చూపిస్తా. ఎక్కడ తగ్గే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేనుంటా. అదే విధంగా మంగ్లీ గారు ఏదైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా ప్రూవ్ చేయాలి. లేకపోతే మేడం గారికి హైకోర్టులో సినిమా చూపిస్తా. తప్పకుండా ఎక్కడైనా ఇప్పుడు ఆవిడకి సంబంధించినటువంటి ఏ ఆధారం లేకపోతే నిరూపించుకోమనండి. వాళ్ళ తమ్ముడు ప్రత్యక్షంగా ఎందుకుండో, ఎవరైతే ప్రధాన నిందితుడు రమావత్ మధు ఉండో మీకు డైమండ్ నెక్లెస్ కొనిచ్చిందని ఎవడైతే భరత్ నాయక్ ఎవరో మొన్న ఒక ప్రధాన మీడియాలో కూడా చెప్పిండు. మీ అభిషేక్ నాయక్ ఎందుకు మీకు పరిచయం అయితే డైమండ్ నెక్లెస్ కొనిచ్చేంత పరిచయం ఎక్కడిది? మీరు పాటలు పాడుతుంటే మీ బ్యాండ్ లో అతనుండి ఎంజాయ్ చేసే పరిచయం ఎక్కడిది? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి ఫోటోలు దిగొచ్చేంత పరిచయం ఎక్కడిది? ఎవడైతే ప్రధాన నిందితుడు రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ తో మీ తమ్ముడు ఎందుకు ట్రావెల్ చేసిండు? బాధితులతో మీ తమ్ముడు ఎందుకు ట్రావెల్ చేసిండు? గుళ్ళు గోపురాలు ఎందుకు తిరిగిండు? వాళ్ళతో చాటింగ్లు ఎందుకు చేసిండు? వాళ్ళతో డబ్బులు పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలు వేస్తాను ఎందుకు చెప్పిండు? చెప్పండి. మీ తమ్ముడితో ప్రెస్ మీట్ పెట్టించండి దమ్ముంటే. నేను బహిరంగ సవాలు ఎన్నోసార్లు వేసా, ఈ రోజు కూడా బహిరంగ సవాలు వేస్తున్నా. మీ దగ్గర ఒక్క ఆధారం ఉన్నా తీసుకొని రండి. సుబ్బు బెదిరించిండడానికి కానీ,
సుబ్బు డబ్బులు అడిగిందంటానికి కానీ, హైకోర్టు అడ్వకేట్ ఇలా చేసిందంటానికి కానీ, లేదంటే పలానోళ్ళు ఇన్ని డబ్బులు ఎట్లా చేశారు